నమస్కారాలు. మీ అందరికీ వర్గీకరణ కోసం కృష్ణమాదిగ గారు మరి ఆ పోరాటంలో కోర్టులో మాదిగ ఉపకులాలకి న్యాయం చేయడం జరిగింది. ప్రస్తుతం మొట్టమొదటిసారిగా జీవో వచ్చిన తర్వాత వర్గీకరణ సాధించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మరి అన్నగారు రావడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి ఘనంగా స్వాగతం పలికి అదేవిధంగా కొండేపూడి శ్యాంబాబు అన్నగారి ఆత్మ శాంతించేలాగా ఆయన సంస్మరణ సభ కూడా నిర్వహించాలని మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అదే రకంగా ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు మరి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ప్రతినిధి మాదిగ న్యాయవాదుల ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ద్వారా భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాలకి వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి భారతదేశం ఉన్నత న్యాయస్థానం తీర్పిచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి దేశంలో వర్గీకరణ అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ వర్గీకరణ అమలుకి జీవోలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంలో కృష్ణమాదిగ గారు అనేక రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి ఈ నెల 19వ తేదీన రాబోతున్నారు. ముఖ్యమైన కారణం ఏంటంటే 1994 నుంచి ప్రారంభించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఆనాటి నుంచి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేసిన కొండేపూడి శ్యాంబాబు మాదిగ గారు గత నెలలో 18వ తారీఖున అకాల మరణం చెందడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని అన్నగారు చనిపోయిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు సంతాప సభకి రావడానికి అంగీకరించి ఈ నెల 19వ తేదీన మందకృష్ణ మాదిగ అన్న కాకినాడ రాబోతున్నారు. ఈ సమావేశంలో మాదిగ ఉపకులాలు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ న్యాయవాదుల సమాఖ్య, మాదిగ ఉద్యోగుల సమాఖ్య, అలాగే మాదిగ స్టూడెంట్ ఫెడరేషను, అలాగే మహాజన సోషలిస్ట్ పార్టీలు కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కనుక ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని మాదిగ సామాజిక వర్గాలు, ఉపకులాల ప్రజలు ఆ కార్యక్రమానికి హాజరయ్యి అన్నగారు వస్తున్నారు కనుక అన్నగారికి ఘనమైన స్వాగతం పలుకుతూ, అలాగే చనిపోయిన శ్యాంబాబు అన్నకి ఘనమైన నివాళులు అర్పించడం కోసం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న అందరినీ కూడా ఆ సభకు ఆహ్వానిస్తున్నాం.